రైట్, మనతో పాటు ప్రస్తుతం మార్వాడి సుదర్శన్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. మొట్టమొదటిగా బీఆర్కే న్యూస్కు ఉద్యమాభివందనాలు. వాస్తవానికి ఇలా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఏ పోరాటం అయితే కొనసాగుతుందో ఆ పోరాటం ఏదంటే శాంతి చర్చలు. ఇలా ఎవరినైతే నక్సలైట్ అంటున్నారో నక్సలైట్ అంటూ ఆదివాసులను చంపడం అన్నది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. వాస్తవానికి ఈ పోరాటం ఇప్పుడే కాదు, ఈ అమిత్ షా కన్నా ముందుగల్లా నైజాం అన్నోడు కూడా చేసిండు, నైజాం కన్నా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. అది అక్కడ ఉన్న ప్రఫుల్లదేవి అన్న, ఆ ప్రఫుల్లదేవి కొడుకు అతడు కూడా ఎవరైతే ప్రవీర్ కుమార్ బంజుదేవ్ అన్న ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంపీగా గెలిచి ఆ ప్రాంతాన్ని ఆదివాసులకు ఇళ్ళ కూడా వాటా ఉండాలని అప్పుడు ఆ కోరుకుంటే 25 మార్చ్ 1966లో అతన్ని ఎన్కౌంటర్ చేసిర్రు. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచి వచ్చిన వాడిని ఎన్కౌంటర్ చేసి 26 నుంచి వాళ్ళ రాజ్యం అనుకున్నారు. కానీ అప్పటికే ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది, ఆదివాసులో చైతన్యం వచ్చింది. ఎందరో వేలాది మంది ఆదివాసులను చంపిన ఘనత 66లో ఉన్నది. ఇప్పుడు కూడా ఈ ఆని జుట్టులోకి వెళ్ళిన ఈ బీజేపీ సర్కార్ అని మేము భావిస్తున్నాం. అప్పుడు బ్రిటిష్ వానికి గులాంగిరి చేసిరు వాళ్ళు. ఇప్పుడు ఈ అడానీ, అంబానీ, జిందల్, మిత్తల్ ఇలాంటి దగులుబాజులకు ఇలా గులాంగిరి చేస్తుర్రు. యూనిఫామ్ ఏమో ప్రభుత్వ పరంగా 4 సింహాలను పెట్టుకొని శాంతిని కాపాడుతా అన్న ఈ వ్యవస్థ ఇలా ప్రైవేటు గుండాలుగా మారిపోయినరు. ఇలా జిందల్, మిత్తల్ ఒక్కొక్క తలకాయ మీద గిన్ని కోట్లు గిన్ని లక్షలంటే ఒక్కొక్కరులను తీసుకొచ్చుకుంటా చంపుతున్నారు. ఆదివాసులకు యూనిఫామ్లు వేసుకుంటా చంపుతున్నారు. ఆడవాళ్ళది మానాలు దోస్తున్నారు. అంటే ఆ ఖనిజ సంపద అన్నది అక్కడ ఉన్నది. 29 రకాల ఖనిజ సంపదను దోసుకునే దానికి చేస్తున్న కుట్ర ఇది మనకు కనబడుతుంది. దానికి నిదర్శనమే మణిపూర్లో అమ్మాయిని అంటే భారతదేశ ఈ తల్లిని నగ్నంగా చేసి అత్యాచారం చేసిన దుర్మార్గ పాలన ఇది మోదీ సర్కార్. ఈ అమిత్ షా ఇలాంటి గుండాగళ్ళ రాజ్యం నడుతుంది కనుకనే ఈ దేశం సర్వనాశనం అవుతుందని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, మావోయిస్ట్ పార్టీ అనేది నిషేధిత సంస్థ. ఈ నిషేధిత సంస్థతో చర్చలు జరపమంటారు. మావోయిస్ట్ పార్టీ అన్నది ఇలా ఏదైతే ఉందో ఇలా పోలీస్ వ్యవస్థ కూడా ఏమంటుందంటే ఆ మావోయిస్టులు ఆ నక్సలైట్లో ఉన్నట్టయితే న్యాయానికి ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఖండించేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే బాగుండే అని నేను చెప్పుడే కాదు, పోలీస్ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద కూడా పోలీస్ అధికారులే జులుం చేస్తున్నారు. ఎందుకు జులుం చేస్తున్నారంటే రాజకీయ నాయకులకు తాబేదారుగా వాళ్ళు పనిచేస్తున్నారు కనుకనే వాళ్ళు గులాంగిరి అవుతున్నారు కనుకనే వాళ్ళను ఒత్తిడికి భరించలేక ఇలా పోలీసు వాళ్ళకు కూడా 1 లక్ష నుంచి 10 లక్షల ప్రభుత్వము వాళ్ళకు అప్పులు అంటే ఇచ్చేడుతుంది, ఇవ్వలేకపోతున్నారు. అంటే జీతాలు చెల్లించలేకపోతున్నారు. వాళ్ళకు టీఏడిఎల్ అలా ఉన్నాయి బకాయిలు, అవి ఇవ్వలేకపోతున్నారు. మరి వాళ్ళు ఇలా కోరుకునేది ఏమంటున్నారంటే ఆ నక్సలైట్లు ఉన్నప్పుడే కాలం మంచిగుండే, ఆ దొరలన్నోళ్ళు మా మీద ఆధిపత్యం నడిపించకపోలు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఆధిపత్యం నడిపిస్తున్నారు, మేము వాళ్ళ కింద గులాం లెక్క మేము చేస్తున్నాం అన్నట్టుగా భావిస్తున్నాం. అంటే నక్సలైట్లు అన్నోళ్ళు వాస్తవానికి ఎవరిని ఇల్లుందోయలే, ఎవరిని పెళ్ళాన్ని ఎత్తుకపోలే, ఎవరి ఆస్తులు గుంజుకోలే. ఎట్లనైతే తుపాకీ దెబ్బకేసుకొని పోయిర్రంటే తుపాకీ దెబ్బకేసుకొని పోయిన కారణం ఏంద్రా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమాయకులు, వాళ్ళకు జ్ఞానాన్ని బుద్ధిని నేర్పించడానికి పోయినప్పుడు మీరు ఏం చేస్తారు అయ్యా, వాళ్ళు బహుళజాతి కంపెనీల తరఫున పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడులు చేస్తే మీరేం కాపాడతారు, మీరు ఉట్టిగా వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు అప్పుడు ఆయుధాలు పట్టుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకు పట్టుకున్నారంటే మీరు బహుళజాతి కంపెనీల గురించి ఆయుధాలు పట్టుకుంటే మేము ప్రజల గురించి ఆయుధాలు పట్టుకున్నాం అన్నట్టుగా పట్టుకున్నారు. కానీ ఈ ఆయుధాలు అన్నది ఎవరిని సంపదని కాదు, సంపాలనుకుంటే ఇప్పటికి కూడా మేము భావిస్తున్నాం ఆ నక్సలైట్లకున్న ఆ తుపాకీ ఒక గుండు మీద ఎవరిని ఎట్లా కాలవాలనే కాల్చేదానికి ఎన్నో కాలవచ్చు. కానీ అలా మిలిటరీలలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కింది వర్గాలే కనుక ఇవాళ ఏదో చాపులిస్తనంగా దొరల కింద అంటే పెట్టుబడిదారుల కింద గులాంగిరి చేస్తున్నారు కనుక వాళ్ళని చంపలేక ఆయుధాలు పక్కకు పెడితే ఒక్కొక్కళ్ళని దొరకబట్టి మత్తు సూదులు ఇచ్చి డ్రోన్ కెమెరా ద్వారా ఫైరింగ్ చేయించి ఆదివాసీ బిడ్డలను అత్యాచారం చేస్తున్నారు. తర్వాత ఎవరైతే ప్రజాస్వామికంగా ప్రజలలో చైతన్యం నేర్పిస్తున్నారో ఆదివాసులకు రోడ్లు లేవు, అక్కడ ఉండేదానికి వ్యవస్థ సరిగా లేదు, దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని చైతన్యం చేస్తున్నారో ఈ చైతన్యం అన్నది వీళ్ళు ఆ నక్సలైట్లో తీసుకొచ్చిన చైతన్యం కాకుండా నక్సలైట్ లేక ముందు కూడా పోరాటం ఇక్కడ జరిగింది. అది పర్వీర్ చంద్
అప్పటి పోరాటం అది. ఆదివాసులకు ఒక దైవుడు, దేవునితో సమానమైన వాడు. అతన్ని 25 తారీఖు నాడు మార్చి నాడు చంపేసిండ్రు కనుకనే వాళ్ళ రాజ్యంలో రాలేదు కనుకనే ఇవాళ అమిత్ షా అన్నవాడు కూడా మార్చ్ అన్నది డెడ్ లైన్ పెట్టుకుంటూ 25 మార్చి తర్వాత వారి యొక్క అంటే దోపిడీ రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. కానీ దోపిడీ రాజ్యం ఎన్నటికీ కూడా ముందుకు సాగదు. ప్రజలు ప్రజాస్వామికవాదులు గొంతులు ఉన్నంత వరకు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, ఈ దేశ యొక్క వనరులను కాపాడేదానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ యొక్క వారసులుగా మళ్ళీ జన్మనిస్తారు. ఈ దేశం గురించి వారి యొక్క రక్త కణాన్ని దారపోస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తారు. కానీ ఈ అమిత్ షా లేకుంటే మోదీ లాంటి ఈ దగులుబాజులు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి, ఇలా ఖనిజ సంపదను దోపిడీకి దొంగలకు దోషపెట్టేదానికి చేస్తున్న కుట్ర ఎక్కడ అభివృద్ధి ఉన్నది? అభివృద్ధి పేరు మీద నాశనం చేస్తున్నారు కనుకనే ఇవాళ ఈ ధర్నా ఇది ప్రజాస్వామ్యానికి తెలవాలి, యావత్ తెలంగాణ ప్రజలకుతో పాటు ఈ దేశానికి తెలవాలి. ఈ తెలంగాణలో ఏ జరగనైతే శాంతి చర్చల గురించి అయితే చర్చలు పెట్టాలని చెప్తున్నారో దానికి కారణం ఒకటే, మీరు జిందల్ మిత్తల్ వారి యొక్క పెట్టుబడిదారులకు గులాంగిరి చేస్తూ ఆదివాసుల యొక్క వనరులను దోసుకునే దానికి చేస్తున్న కుట్రల భాగంగానే శాంతి చర్చకు ముందుకు వస్తలేరని మేము భావిస్తున్నాం. నిజంగానే సోయి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇది బుద్ధుని యొక్క దేశం. ఈ బుద్ధుని దేశంలో శాంతి ప్రబోధం ఉండాలి. శాంతి అనగానే కలుపుకపోవాలి. కానీ కలుపుకోలేకపోతున్నారంటే వాళ్ళు అంతేకాదు, చనిపోయిన ఏ వీరులు ఉన్నారో వారి యొక్క నిజాయితీని వాళ్ళు చనిపోయినాక వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటే అలా నిజాయితీని చూసి భయపడుతున్నారు. వీళ్ళకు నిజాయితీ లేదు కనుకనే, వీళ్ళు దగులుబాజులు కనుకనే, దేశద్రోహులు కనుకనే ఆ శవాలను కూడా ఇవ్వకుండా ఈ దేశ యొక్క అస్తిత్వాన్ని గంగలో కలిపారు. అరే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాది కశ్యప్ లాంటి వాడు వచ్చి అందరిని కసకస కాల్చి చంపుతూ ఉంటే వారి శవాన్ని వానికే పుట్టినట్టుకు పాకిస్తాన్లోనికి లేకుంటే ఉగ్రవాదులకే నిజంగా ఈ బీజేపీ సర్కారు పుట్టినట్టుగా ఏం చేసిందంటే వారిని కసబ్కు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఊరేసిన తర్వాత వాని శవాన్ని అక్కడికి పంపించారు. మరి ఈ భారతదేశంలోనే పుట్టిన వాళ్ళు, మేధావులు, చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దేశంలో దోపిడి దొంగలు ఎవరున్నారు? ఒకప్పుడు దొరలు ఉంటే దొరల తర్వాత రాజకీయ దళారులు ఉన్నారు. ఆ దళారులతోటి వ్యవస్థ అనేది అభివృద్ధి అయితే లేదని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని ఎక్కడ పుట్టారు, ఎక్కడ జన్మనిచ్చారు అయ్యవన్నీ విడిచిపెట్టి ఆయుధాలు పట్టుకొని ఆ ఆదివాసుల గురించి మేమున్నాం మీకు అన్నట్టుగా, మీ మానానికి ప్రాణానికి మేము అన్నట్టుగా పోయిన వాళ్ళను కాల్చి చంపినాక కూడా వాళ్ళ శవాలను కనీసం ఇన్ని సంవత్సరాలు నా కొడుకు భగత్ సింగ్ మార్గంలో పోయిండు, చంద్రశేఖర్ ఆజాద్ మార్గంలో పోయిండు అని శవాన్నైనా చూస్తామంటే ముద్దాడతామని ఆ వాడవాళ్ళు చూస్తే కనీసం శవాన్ని కూడా ఇవ్వకపోవడం, ఇంత దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదని మేము భావిస్తున్నాం. కనుక ప్రజలందరూ ముక్త కంఠంతో బీజేపీ యొక్క కార్యాచరణను అర్థం చేసుకోవాలి. ఇలా ఆర్ఎస్ఎస్, బీజేపీ వారి యొక్క చరిత్ర చూసినట్లయితే వాళ్ళల్లోనే వ్యభిచారులు ఉన్నారు, వాళ్ళల్లోనే లంగలు ఉన్నారు, వాళ్ళల్లోనే రేపిస్టులు ఉన్నారు, గుండాగాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యవస్థను వాళ్ళు ఏం చేస్తారంటే దేశ ఉద్ధారకులు అని, దేశ ఉద్ధారకులు కాదు, భోగాలు చేసే భోగరాయుళ్ళు ఉన్నారు. కనుక దాని మీద ఖచ్చితంగా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. వాళ్ళది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు భగత్ సింగ్ని ప్రేమిస్తారు, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అంటారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెడతారు, భగత్ సింగ్ అంటారు, భగత్ సింగ్ ఫోటోను కూడా బయట వారేసిన వాళ్ళు. ఇలాంటి దుర్మార్గుల జాసలకు విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి. మన అస్తిత్వాన్ని చదవాలి, దేశ చరిత్రను చదవాలి. ఇలా దేశ చరిత్రను చదవకుండా ఈ చరిత్రను పక్కకు పెట్టి కాషాయ విధానాన్ని తీసుకొచ్చేదానికి విద్యా వ్యవస్థను కూడా సర్వనాశనం చేస్తున్నారు. కనుక విద్యార్థి వీరులందరూ జార్జ్ రెడ్డి యొక్క మార్గంలో ప్రజలను చైతన్యం చేసే ఉద్దేశంతో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీ ఛానల్కు ఉద్యమ అభివందనాలు. లాల్ సలాం. థ్యాంక్ యూ.